హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రేసెస్ కొన్ని చాలా అవసరమైనవి చెప్పాను. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసే ముందు ముఖ్య విషయము, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పటివరకు చేసిన అన్ని వీడియోస్ లింక్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్లో కూడా టెన్సెస్ ఆల్రెడీ అయిపోయినాయి, అన్ని టెన్సెస్ అండ్ ఇంకా కొన్ని గ్రామర్ సంబంధించిన లెసన్స్ అన్నిటి లింక్ కింద ఇచ్చాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్లోనే కనపడుతుంది. మీరు ఇంతకుముందు మిస్ అయిన క్లాస్లో ఏదైనా ఈజీగా దాన్ని లొకేట్ చేసి చూసి నేర్చుకోనికి ఇచ్చాను, చూడండి ఒకసారి. అండ్ ఇంకొక ముఖ్య విషయము, మీరు ఎప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కన్నా వీడియోస్ చూసినప్పుడు వీలైతే డెస్క్టాప్ కంప్యూటర్ లేదా మీ ల్యాప్టాప్ కంప్యూటర్లో చూడండి, ఇంకా క్లారిటీ బాగా ఉంటుంది నోట్ చేసుకోనికి కూడా. సరే, లెసన్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు 30 ఇంగ్లీష్ పదాలు చాలా అవసరమైనవి, ఈజీగా నేర్చుకొని ఈజీగా వాడేటట్టు మనం నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటే మీకేమైనా ఐడియా ఉందా? సపోజ్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, సరే నెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, లేదా డిఎస్ఐ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, లేదా సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాము. అవతల వ్యక్తిని అడుగుతున్నాను, ఐ వాంట్ టు ప్రిపేర్ సో అండ్ సో ఎగ్జామ్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా. నేను ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వదలుచుకున్నాను, మీకేమైనా ఐడియా ఉందా, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, మీకేమైనా నాలెడ్జ్ ఉందా అందుకే డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు? ఎస్, ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్, ఐ హ్యావ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ దట్ కోర్స్, లేదా సారీ ఐ డోంట్ నో, లేదా ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ దాట్, ఐ షేర్ విత్ యూ. అట్లా ఆన్సర్ మనకు అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇట్స్ అన్బిలీవబుల్. అన్బిలీవబుల్ అంటే నమ్మశక్యం కానిది. ఎవరైనా చెప్పారనుకునే దాని విషయము, అరే అట్లెట్లా అయింది అనేసి మనం అంటాం కదా, దానికి ఇట్స్ అన్బిలీవబుల్. అయ్యే నమ్మలేకుండా ఉన్నానే, నమ్మలేకపోతున్నానే అని చెప్పనికి ఇట్స్ అన్బిలీవబుల్. ఇట్స్ అన్బిలీవబుల్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ థింగ్. అంటే నువ్వు చాలా మంచి పని చేసావు, అసలు నేను ఇంకా నమ్మలేకున్నాను, ఆ షాక్ నుంచి రాలేకపోతున్నాను అని చెప్పనికి ఇట్స్ అన్బిలీవబుల్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అట్లా యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ చూడండి, హూ సెడ్ దాట్. ఎవరన్నారు అట్లా? హూ సెడ్ దట్. మీరు అవతలి వ్యక్తి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ విన్నారనుకోండి, ఈయనకి ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషను, ఈయనకి ఎలా తెలిసింది, ఈమెకి ఎలా తెలిసింది చెప్పనికి హూ సెడ్ దట్, హూ టోల్డ్ యూ. ఎవరన్నారు మీతో మాట అని చెప్పని హూ సెడ్ దట్, ఎవరన్నారు. సో హూ టోల్డ్ యూ, హూ సెడ్ దట్ ఎట్లా అని అనొచ్చు. సో దాని వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది మనకి. సంబడి సెడ్ ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్వేర్, అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో వచ్చింది మొత్తానికి అని చెప్పడం వాళ్ళు చెప్పుకుంటారు. నెక్స్ట్, ఐ కాంట్ వెయిట్. ఎవరైనా అన్నారనుకోండి, ప్లీజ్ వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్, ఐ విల్ బీ బ్యాక్ అన్నారనుకోండి, మీరు వెయిట్ చేయలేకపోతే ఏమంటారు అప్పుడు? ఐ కాంట్ వెయిట్. అవతల వ్యక్తి ఏమంటారు? ప్లీజ్ వెయిట్ ఫర్ మీ హాఫ్ అన్ అవర్, నా గురించి ఒక అరగంట ఆగండి. ఏమైనా అనొచ్చు, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఫర్ 2 days, ఐ విల్ గివ్ మై ఆన్సర్. నా గురించి ఒక 2 రోజులు ఆగండి, నేను నా సమాధానం చెప్తాను అన్నారనుకోండి, అప్పుడు మీరేమంటున్నారు? ఐ కాంట్ వెయిట్, నేను ఆగలేను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, సో దానికి ఐ కాంట్ వెయిట్. నెక్స్ట్ చూడండి, ద ఫుడ్ ఈజ్ డెలీషియస్. మనం డెలీషియస్ వర్డ్ నేర్చుకుందాం ఇప్పుడు. డెలీషియస్ అంటే చాలా టేస్టీగా, చక్కగా, బాగా నచ్చిందనుకోండి, నోటికి బాగా నచ్చిందనుకోండి, దాన్ని డెలీషియస్ అంటాము. రుచిగా ఉంది అంటాం కదా, వంటలు మనకు తెలుగు అంటాం, రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అన్నికి దానికి డెలీషియస్. ద ఫుడ్ ఈజ్ డెలీషియస్. అవతల వాళ్ళు మిమ్మల్ని అడిగారు అనుకోండి, హౌ ఈజ్ ద ఫుడ్, ఎలా ఉంది ఫుడ్, ఇట్స్ డెలీషియస్, లేదా ద ఫుడ్ ఈజ్ డెలీషియస్, ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, దానికి ఇట్స్ డెలీషియస్ ఆర్ ద ఫుడ్ ఈజ్ డెలీషియస్. నెక్స్ట్ చూడండి, ఐ డిడెంట్ హియర్ యూ. నేను మీ మాట వినలేదు. ఐ డిడెంట్ హియర్ యూ అంటే మీ మాట నాకు వినపడలేదు, నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, కుడ్ యూ హెల్ప్ మీ అవుట్. మీరు నాకు సహాయం చేయగలరా. ఈ కుడ్ యూ అనేది చాలా పొలైట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో కుడ్ యూ హెల్ప్ మీ, కుడ్ యూ డూ మీ అ ఫేవర్, కుడ్ యూ గివ్ మీ యువర్ టైం, ఇట్లా కుడ్ యూ అని స్టార్ట్ చేసామనుకోండి, అవతల వాళ్ళు నో అని చెప్పలేరు, పక్క అంత పొలైట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏమంటున్నాం? కుడ్ యూ హెల్ప్ మీ అవుట్, నాకు సహాయం చేయగలరా, మీరు సహాయం చేయగలరా. అప్పుడు అవతల వ్యక్తి ష్యూర్, వై కాంట్, తప్పకుండా ఎందుకు చేయను, అలా ఆన్సర్ వస్తుంది మీకు. నెక్స్ట్, యు ఆర్ ద బెస్ట్. ఎప్పుడన్నా మీ అమ్మతో కానీ నాన్నతో కానీ మమ్మీ యు ఆర్ ద బెస్ట్ అంటాం కదా, అది యు ఆర్ ద బెస్ట్. మీ డాటర్ను సన్ను కూడా అనొచ్చు, యు ఆర్ ద బెస్ట్, నువ్వు చాలా బెస్ట్, నువ్వు అందరికంటే చాలా గ్రేట్, నువ్వు
ది బెస్ట్ పర్సన్ అని చెప్పనీకి యు ఆర్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్, మై మదర్ ఈజ్ ద బెస్ట్, అట్లా ఎట్లనే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ టుడే? ఈరోజు ఏం రోజు? మంగళవారమా, బుధవారమా, సోమవారమా, ఆదివారమా? ఏ రోజు అని చెప్పనీకి వాట్ ఈజ్ టుడే, వాట్ ఈజ్ టుడే, ఏం రోజు ఈరోజు. టుడే ఈజ్ ట్యూస్డే, టుడే ఈజ్ సండే, మనం ఆన్సర్ అక్కడ చెప్పుకుంటాము. నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ మై ట్రీట్? ట్రీట్ అంటే పార్టీ. ఇప్పుడు ట్రీట్ అంటే మనం ఐస్ క్రీమ్ అనుకోవచ్చు, లేకపోతే డిన్నర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మొత్తానికి మనకి ఒక పార్టీ కావాలి, పార్టీని మనం ట్రీట్ అనొచ్చు. ట్రీట్ అనే వర్డ్ ఇంకా బాగుంటుంది కొంచెం పార్టీ కంటే. సో వేర్ ఈజ్ మై ట్రీట్, నా పార్టీ ఏది, నా ట్రీట్ ఎక్కడ ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు? సో అలా అనడానికి వేర్ ఈజ్ మై ట్రీట్. ఒకవేళ మీ ఫ్రెండ్ చెప్పింది అనుకోండి, సో ఐ గాట్ టాప్ ర్యాంక్ అన్నారనుకోండి, మీరు ఆల్రెడీ చెప్పారు నాకు ఐ వాంట్ ట్రీట్, వేర్ ఈజ్ మై ట్రీట్, ఎప్పుడు ఇస్తావు? సో అట్లా వేర్ ఈజ్ మై ట్రీట్. నెక్స్ట్, లైఫ్ ఈజ్ మొనోటోనస్, లైఫ్ ఈజ్ మోనోటోనస్, మోనోటోనస్ అంటే బోర్గా ఉంది, లైఫ్ అంటే విసుగు వచ్చేసింది, రెగ్యులర్గా రొటీన్గా ఉంది అని చెప్పనీకి మోనోటోనస్. ఈ వర్డ్ నేర్చుకోండి ఈరోజు. సో లైఫ్ అనేది ఎలా ఉంది, చాలా బోర్గా ఉంది, ఇట్స్ మొనోటోనస్, చాలా బోర్గా ఉంది, లైఫ్ ఈజ్ మొనోటోనస్. హౌ ఈజ్ యువర్ లైఫ్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏమంటాము, ఇట్స్ గుడ్, ఇట్స్ ఆసమ్, ఇట్స్ మొనోటోనస్, బాగాలేదు, చాలా బోర్గా ఉంది, ఇట్లా మనము వాడచ్చు. నెక్స్ట్ చూడండి, హౌ డేర్ యూ, నీకెంత ధైర్యము, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్, నీకెంత ధైర్యం అలా మాట్లాడనీకి, కోపంతో చాలా ఆవేశంతో ఎప్పుడైనా హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం. ఇది జనరల్గా టీచర్స్ కానీ, బాస్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ, వీళ్ళు కొంచెం కమాండ్ తోటి మాట్లాడతారు. హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం ఇలా చేసావు, హౌ డేర్ యూ టు డూ దిస్, నీకెంత ధైర్యం ఇలా చేసావు. సో హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్, నీకెంత ధైర్యం ఇలా మాట్లాడనీకి. హౌ డేర్ యూ టు టేక్ ద యాక్షన్, నీకెంత ధైర్యం ఆ పని చేయనీకి. అట్లా మనం హౌ డేర్ యూ కొంచెం కోపంతో. నెక్స్ట్, ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వు, నా వెనకాల నడువు, నేనేం చేస్తే అది చెయ్యి, ఫాలో మీ. ఆర్ ఐల్ ఫాలో యూ, నన్ను ఫాలో అవ్వు లేదా నేను నిన్ను ఫాలో అవుతాను, ఫాలో మీ ఆర్ ఐల్ ఫాలో యూ. ఇలా కూడా కొన్నిసార్లు మనం వాడచ్చు. నెక్స్ట్, ఐఎమ్ టూ బిజీ టు స్పీక్ టు యూ. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ టూ బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా ఆక్యుపై అయి ఉన్నాను, నా యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఐఎమ్ టూ బిజీ టు స్పీక్ టు యూ, నీతో మాట్లాడడానికి చాలా బిజీగా ఉన్నాను, మాట్లాడలేకపోతున్నాను అని చెప్పనీకి ఐఎమ్ టూ బిజీ టు స్పీక్ టు యూ. లేదా ఐఎమ్ టూ బిజీ టు మీట్ యూ, మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను కాబట్టి. ఐఎమ్ టూ బిజీ టు మీట్ యూ, ఐఎమ్ టూ బిజీ టు సీ యూ, ఐఎమ్ టూ బిజీ టు టాక్ టు యూ. ఓకే, ఇట్లా మనము వాడచ్చు. ఇంకోటి, హౌ అబౌట్ యూ, ఇక్కడ ఏమన్నామో ఐఎమ్ టూ బిజీ టు మీట్ యూ, హౌ అబౌట్ యూ, మీ సంగతి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, అప్పుడు చెప్పుకోసారు. ఐఎమ్ క్వైట్ బిజీ, ఐఎమ్ ఆల్సో క్వైట్ బిజీ బట్ స్టిల్ ఐఎమ్ ప్లానింగ్ టు మీట్ యూ, నేను కూడా బిజీగా ఉన్నాను బట్ అయినా కానీ మిమ్మల్ని మీట్ అవుదామని చూస్తున్నాను. ఐఎమ్ ఆల్సో క్వైట్ బిజీ బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు మీట్ యూ, ఇది ఒక ఆన్సర్ అవ్వచ్చు. సో హౌ అబౌట్ యూ అన్నప్పుడు కొంతమంది, లేకపోతే ఐఎమ్ క్వైట్ లీజర్ నవ్ డేస్, నేను కొంచెం ఈజీగానే ఉన్నాను, నాకు పెద్ద టెన్షన్ ఏం లేదు, ఐఎమ్ ఫ్రీ నవ్ డేస్ అంటే నేను ఫ్రీగానే ఉన్నాను, ఖాళీగానే ఉన్నానని చెప్పనీకి అలా వాడచ్చు. లేదా ఐఎమ్ క్వైట్ ఈజీ టుడే నవ్ డేస్, ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ నవ్ డేస్, ఐఎమ్ క్వైట్ ఫ్రీ నవ్ డేస్, ఇట్లా వాడచ్చు ఏదన్నా. నెక్స్ట్ చూద్దాం. కెన్ యూ గివ్ మీ ద లిఫ్ట్, మీరు నాకు లిఫ్ట్ ఇవ్వగలరా, రోడ్డు మీద వెళ్తున్నాము, సడన్గా స్కూటర్ ఖరాబ్ అయింది, కార్ ఖరాబ్ అయింది, వెంటనే మనం ఎవరి దగ్గర నుంచి లిఫ్ట్ తీసుకోవాలి. సో వాళ్ళని ఆపి మనం ఏమంటున్నాము, కెన్ యూ గివ్ మీ ద లిఫ్ట్ ప్లీజ్, మీరు నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వగలరా. సో వెంటనే అవతల వాళ్ళు ష్యూర్, సారీ ఐఎమ్ గోయింగ్ ఇన్ అనదర్ వే, సారీ ఐ కాంట్, ఐఎమ్ ఇన్ అర్జెంట్ వర్క్, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కెన్ యూ గివ్ మీ ద లిఫ్ట్ ప్లీజ్. దీన్నే కెన్ యూ గివ్, దీన్నే మనం ఇలా కూడా ఎన్నో రకాలుగా వాడచ్చు. కెన్ యూ గివ్ మీ కప్ ఆఫ్ వాటర్ ప్లీజ్, సారీ కెన్ యూ గివ్ మీ కప్ ఆఫ్ టీ ప్లీజ్, కెన్ యూ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, కెన్ యూ టెల్ మీ ద అడ్రస్ ప్లీజ్, సో కెన్ యూ బుక్ టికెట్స్ ఫర్ ద మూవీ ప్లీజ్. అట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు దీన్ని. కెన్ యూ అని స్టార్ట్ చేయండి. నెక్స్ట్, ఐ స్వేర్ అంటే
ప్రామిస్ అని చెప్తారు కదండి, దానికి ఐ స్వేర్ అంటారు కదా అది. సో ఐ స్వేర్ ఐ డిడెంట్ కమిట్ దిస్ మిస్టేక్, నేను తప్పు చేయలేదు. ఐ స్వేర్ ఐ డిడెంట్ కమిట్ ద మిస్టేక్, నేను ప్రామిస్ ఒట్టేసి చెప్తున్నాను, నేను తప్పు చేయలేదు. ఐ నెవర్ కమిట్ మిస్టేక్, నేను ఇలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు అని చెప్పని ఐ స్వేర్ ఐ డిడెంట్ స్పీక్ దట్ వర్డ్, నేను ఆ మాట అనలేదు. ఒట్టేసి చెప్తున్నాను, నేను ఆ మాట అనలేదు. దాన్ని ఏమంటున్నాము? ఐ స్వేర్ ఐ డిడెంట్ స్పీక్ దట్ వర్డ్, నేను ఆ మాట అనలేదు అని చెప్తున్నాం. అట్లా ఐ స్వేర్. ఓకే, అట్లా వాడచ్చు. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు మీ డాటర్ కానీ మీ అబ్బాయి కానీ మీ సన్ కానివ్వండి, ఏదైనా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు, ఏదైనా ఎగ్జామ్లో పాస్ అయ్యారు, చాలా బాగా చేసి చూపించారు, అప్పుడు వెంటనే మీరు ఏమంటారు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ డాటర్. అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, గర్వపడుతున్నాను అని చెప్పడానికి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. అట్లా వాడచ్చు. టీచర్స్ కూడా వాడుతూ ఉంటారు ఇది. ఎప్పుడైనా ఏ స్టూడెంట్ అని టాప్ ర్యాంక్ తెచ్చుకున్నా, ఏదైనా ప్రైజ్ తెచ్చుకున్నా, నేషనల్ లెవెల్లో వెళ్ళినా కానీ వెంటనే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్, దిస్ మేడ్ మీ వెరీ యాంగ్రీ. దిస్ మేడ్ మీ వెరీ యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపం. నువ్వు ఇలా చేసావు కదా, అందుకే నాకు చాలా కోపం వస్తుంది, నీ యాక్షన్ చాలా కోపాన్ని తెప్పిస్తుంది అని చెప్పడానికి దిస్ మేడ్ మీ వెరీ యాంగ్రీ. ఎందుకు కోపం వచ్చిందో అక్కడ సిచ్యుయేషన్ బట్టి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, గివ్ ఏ కంప్లైంట్. కంప్లైంట్ అనే వర్డ్ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. కంప్లైంట్, చాలామంది కాంప్లైంట్ అంటారు, అది చాలా తప్పు. చాలామంది అంటారు కాంప్లైంట్, నువ్వు పోయి కాంప్లైంట్ ఇచ్చుకోపు. సో కాంప్లైంట్ కాదండి, అది కంప్లైంట్, సిపోఎం కంప్లైంట్. ఓకే, సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? గివ్ ఏ కంప్లైంట్ అబౌట్ కాలనీ ప్రాబ్లమ్స్. మీరు వెళ్ళి కాలనీ ప్రాబ్లమ్స్ గురించి ఒక కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ అంటే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏకరువు పెట్టడం, ఒక పేపర్లో రాయడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సమస్య. మనకు కంప్లైంట్ అంటే సమస్య. ఓకే, సో గివ్ ఏ కంప్లైంట్ అబౌట్ కాలనీ ప్రాబ్లమ్స్. మన కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఈ సమస్యలన్నీ మీరు పేపర్ మీద పెట్టండి. కంప్లైంట్, ఒక కంప్లైంట్ ఇవ్వండి. సో దాన్ని. నెక్స్ట్, ఐ కాంట్ స్టాప్ లాఫింగ్. ఐ కాంట్ స్టాప్ లాఫింగ్ అంటే మనకు బాగా నవ్వొచ్చేస్తుంది. చాలా జోక్స్ విన్నాము, లేదా ఏదో పెద్ద కామెడీ మూవీ చూస్తాము, ఓ మై గాడ్ ఐ కాంట్ స్టాప్ లాఫింగ్ అంటే నేను నవ్వును ఆపుకోలేకపోతున్నాను. ఐ కాంట్ స్టాప్ లాఫింగ్, ఇది చాలా జనరల్గా మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్ మధ్యలో కానీ, ఏదైనా సినిమా చూసిన మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కానీ వాడచ్చు. ఐ కాంట్ స్టాప్ లాఫింగ్, ఇనఫ్, చాలు, నేను ఇంతకంటే ఎక్కువ నవ్వలేను. ఐ కాంట్ స్టాప్ లాఫింగ్. నెక్స్ట్, హే వాట్స్ గోయింగ్ ఆన్. హే అంటే ఫ్రెండ్లీగా అంటాం, ఏమవుతుందిరా అని అంటాం కదా, దాన్ని హే వాట్స్ గోయింగ్ ఆన్, ఏమవుతుంది అక్కడ, హే వాట్స్ గోయింగ్ ఆన్. సో అక్కడి నుంచి ఆన్సర్, ఓ నథింగ్ సో సీరియస్, అంత పెద్ద ఏం జరగట్లేదు. సో ఇట్స్ అ సింపుల్ మ్యాటర్, వాళ్ళ ఆన్సర్ వాళ్ళు చెప్పుకుంటారు. సో మనమైతే ఇక్కడ అడిగేది హే వాట్స్ గోయింగ్ ఆన్. ఒక గ్రూప్గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, మన మధ్యలో వెళ్ళి హే వాట్స్ గోయింగ్ ఆన్, ఏమవుతుంది మధ్యలో, ఏమవుతుంది అంటూ మనము మన మాటని వాళ్ళ మధ్యలో కలుపుతున్నాం. ఈజీ కదా. నెక్స్ట్, హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9. హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అంటే చాలా పెద్ద ఘనకార్యం, విజయాన్ని సాధించి చెట్టు పైకి ఎక్కి కూర్చుంటారు చూడండి, అప్పుడు అంటాము చాలా ఘనకార్యం సాధించాడు అతను, చాలా పైకి వచ్చాడు అంటాం కదా. హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9 అంటే చాలా ఎత్తుకు ఎదిగాడు అతను, చాలా గొప్పవాడయ్యాడు అని చెప్పడానికి హీ వాజ్ ఆన్ క్లౌడ్ 9. నెక్స్ట్ చూడండి, జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్ అంటే చేయాల్సిందే, నువ్వు పని చెయ్యి. ఇది బాసిజం చూపించడం అనమాట, అధికారం చూపించడం, వాళ్ళకున్న అజమాయిషిని చూపించడం. ఎవరు వాడతారు జస్ట్ డూ ఇట్ అనేది? జనరల్గా పేరెంట్స్ కానివ్వండి, చేయాల్సింది, నువ్వు పని చేయాల్సింది. టీచర్, బాస్, ఎవరైనా అథారిటీతోటి బాగా అధికారం ఉండి వాళ్ళ మీద పెత్తనము బాగా ఉండి అధికారం ఉన్నప్పుడు, అలాంటప్పుడు జస్ట్ డూ ఇట్, చేయాల్సిందే నువ్వు. ప్లీజ్ డూ ఇట్ అన్నామనుకుంటే రిక్వెస్ట్ అయిపోతుంది. కైండ్లీ డూ ఇట్ అన్నామంటే దయచేసి చేయండి, అట్లా అయిపోతుంది. సో మనం ఇక్కడ సందర్భాన్ని బట్టి జస్ట్ డూ ఇట్, ప్లీజ్ డూ ఇట్, విల్ యూ డూ ఇట్, ఆర్ కైండ్లీ డూ ఇట్, ఇట్లా వాడచ్చు మనం ఏదైనా. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ ఎట్ హోమ్. ఎవరైనా మనల్ని అడిగారు వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ. ఐఎమ్ ఎట్ హోమ్, నేను ఇంట్లోనే ఉన్నాను. రైట్ నౌ ఐఎమ్ ఎట్ హోమ్, ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఉన్నాను, అట్లా ఆన్సర్ ఇవ్వచ్చు. ఐఎమ్ ఎట్ థియేటర్, నేను థియేటర్లో సినిమా థియేటర్లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ పార్క్,
ఐఎమ్ అట్ ఆఫీస్. ఎక్కడుంటే అక్కడ మనము ఐఆమ్ యాట్ గుర్తుపెట్టుకోండి. ఐఆమ్ యాట్ ఆ ప్లేస్ చెప్పండి, సరిపోతుంది. నెక్స్ట్, వీఆర్ ఆల్ బిహైండ్ యూ. వీఆర్ ఆల్ బిహైండ్ అంటే వెనకాల ఉన్నాము. వీఆర్ ఆల్, మేమందరం నీ వెనకాల ఉన్నాము. నువ్వు ఏదైనా పని చేస్తాను బయలుదేరుతున్నావు. సో డోంట్ వరీ, టేక్ యాక్షన్, గో. వీఆర్ ఆల్ బిహైండ్ యూ. ఎవరినన్నా ముందుకు ఎగదోస్తారు చూడండి, మనందరం ముందుకు వచ్చి మాట్లాడము. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, కంపెనీలో కానీ, ఆఫీస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం గురించి బాస్ తోటి, ప్రిన్సిపల్ తోటి, డైరెక్టర్ తోటి మాట్లాడాలి. ఎవరు వెళ్తారు? ఎవరో ఒక వ్యక్తిని ముందుకు నించోబెట్టేసి, నువ్వు వెళ్ళు, మేమందరం ఉన్నాం మీ వెనకాల, మేము కూడా ఉన్నాం, నువ్వు మాట్లాడు అని చెప్తారు చూడండి. అప్పుడు ఇది చేస్తారు. వీఆర్ ఆల్ బిహైండ్ యూ, మేమందరం వెనకాల ఉన్నాం, నడువు. ఏదన్నా డేరింగ్ యాక్షన్ తీసుకోబోతున్నా కానీ అప్పుడు కూడా చెప్పొచ్చు, టేక్ ద యాక్షన్. ఏమన్నైతే మేమున్నాం వెనకాల, వీఆర్ ఆల్ బిహైండ్ యూ, మేము ఉన్నాం కదా వెనకాల, నువ్వేం భయపడకు అని చెప్పడానికి వీఆర్ ఆల్ బిహైండ్ యూ. నెక్స్ట్ చూడండి, నథింగ్ సీరియస్. అదేం పెద్ద సీరియస్ కాదండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారు, హౌ ఈజ్ యువర్ మదర్, ఎలా ఉన్నారు మీ అమ్మగారు అంటే నథింగ్ సీరియస్, అంత పెద్ద సీరియస్ ఏం కాదు, ఓకే, నథింగ్ సీరియస్, షీ విల్ బి ఆల్ రైట్ విత్ ఇన్ 2 days. ఆవిడ 2 daysలో కోలుకుంటారులేండి, పెద్ద సీరియస్ ఏం కాదు. సో ఇంకా వేరే విధంగా అడగొచ్చు, హౌ ఈజ్ యువర్ ప్రాబ్లం, మీకు సమస్య ఉండే కదా, ఎట్లా ఉంది ప్రాబ్లం, ఎట్లా ఉంది ఇప్పుడు అంటే నథింగ్ సీరియస్, ఆ ప్రాబ్లం పెద్ద సీరియస్ ఏం కాదండి, నథింగ్ సీరియస్, అట్లా వాడచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్స్ యువర్ ఒపీనియన్. మీ అభిప్రాయం. ఒపీనియన్ అంటే అభిప్రాయం. మీరు ఈ లెసన్ నేర్చుకున్నప్పుడు వెంటనే స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోండి. కొంచెం అది అనుకుంటూ ఉండే నోట్లో. ఒపీనియన్, OPINION, ఒపీనియన్. ఓకే, సో వాట్స్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటండి? చాలాసార్లు అడుగుతూ ఉంటాము. మనం చెప్పాల్సింది చెప్పేస్తాము, తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా, మీ అభిప్రాయం కూడా చెప్పండి, అప్పుడు డెసిషన్ తీసుకుందాం, అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని చెప్పడానికి వాట్స్ యువర్ ఒపీనియన్. లేదా కెన్ యూ టెల్ మీ యువర్ ఒపీనియన్, మీరు చెప్పగలరు మీ ఒపీనియన్. మే ఐ నో యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయం చెప్పగలరా. సో కైండ్లీ టెల్ మీ యువర్ ఒపీనియన్, దయచేసి మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లయినా వాడచ్చు. వాట్స్ యువర్ ఒపీనియన్, కెన్ యూ టెల్ మీ యువర్ ఒపీనియన్, విల్ యూ టెల్ యువర్ ఒపీనియన్, సో కుడ్ యూ కన్వే యువర్ ఒపీనియన్, సో కైండ్లీ టెల్ యువర్ ఒపీనియన్, ఎట్లయినా వాడచ్చు. మొత్తానికి మనము అవతల వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతున్నాం ఇలా. నెక్స్ట్, హౌ వాజ్ యువర్ హాలిడే. హాలిడే ట్రిప్కి నిన్న వెళ్ళాం బయటకి, లేదా ఒక 1 week వెళ్ళాము. వెళ్తే మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు, హౌ వాజ్ యువర్ హాలిడే, ఎట్లా ఉంది హాలిడే, ఎట్లా గడిపారు మీరు సెలవుల్ని ఎలా గడిపారు అని చెప్తే మనం ఏం చెప్తాం ఇప్పుడు ఆన్సరు, ఇట్ వాజ్ ఆసమ్, ఐ రియలీ ఎంజాయ్డ్. ఇట్ వాజ్ ఆసమ్ అంటే చాలా బాగుండే, ఐ రియలీ ఎంజాయ్డ్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం, మాకు చాలా మంచి టైం అనిపించింది ఆ టైం. అట్లా మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. కానీ క్వశ్చన్ అడగడం మాత్రం హౌ వాజ్ యువర్ హాలిడే. నెక్స్ట్ లాస్ట్, సీ యూ సూన్, త్వరలో కలుద్దాము. ఎప్పుడైనా మీరు అవతల వ్యక్తితో మాట్లాడినప్పుడు అబ్రప్ట్గా అంటే ధన్మన్ కట్ చేసినట్టుగా వెళ్ళిపోకూడదు, లేదా ధన్మన్ కట్ చేసినట్టుగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు టక్కున ఆపేయకండి. ఎప్పుడైనా కూల్గా సీ యూ సూన్ అంటే త్వరలో కలుద్దాము. ఓకే, లాస్ట్లో అట్లా అంటూ మీరు ఎప్పుడైతే కంక్లూడ్ చేస్తారో అది కూల్ కంక్లూజన్ ఉంటుంది. మన కన్వర్జేషన్, మన టాక్, మన యొక్క సంభాషణ అనేది సీ యూ సూన్ అంటూ దాన్ని కంక్లూడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం మొత్తం 30 వర్డ్స్ 30 phrases నేర్చుకున్నాము. ఒక్కసారి చూడండి, వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్, డైలీ ప్రాక్టీస్ కంపల్సరీ. మీరు ఇట్లా చూసి తలకాయ ఊపేసి చప్పట్లు కొడితే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలా. ఎంత వీలైతే అంత, ఎక్కడ వీలైతే అక్కడ మాట్లాడుతూ ఉండండి. మీరు తెలుగులోనే మాట్లాడండి, భయం అనిపిస్తే మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్ ఎక్కడంటే అక్కడ. సో సపోజ్ తెలుగులో మాట్లాడుతున్నామా, ఓ హే వాట్స్ గోయింగ్ ఆన్ అని ఒక సెంటెన్స్ మొదలు పెట్టండి. అవతల వాళ్ళు వీలైతే ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఒక గ్యాంగ్ తయారు చేసుకోండి, ఇంట్లో కానివ్వండి, స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో, నేబర్స్, అట్లా ఎక్కడైనా కొంచెం గ్యాంగ్, చిన్న గ్యాంగ్ తయారు చేసుకోండి. ఒక 2-3 ఉన్నా చాలు. పెద్ద గ్యాంగ్ అంటే వెల్ అండ్ గుడ్, తొందరగా ఇంప్రూవ్ చేసుకుంటారు. అదే వాట్సాప్ చాటింగ్లో కానివ్వండి, ఫేస్బుక్ చాటింగ్స్లో కానీ, ప్రతి చోట మనకు వచ్చిన ఇంగ్లీష్ మనం దులిపేద్దాం. ఎవరైనా నవ్వితే వీ డోంట్ కేర్, మనం ఏం పట్టించుకోము. సో అట్లా రాసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి.
సింప్లీ ఈజీలీ యుల్ అండర్స్టాండ్, ఈజీలీ మనకి ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తున్నాను. సో ప్రాక్టీస్ వెల్, విష్ యూ గుడ్ లక్.